విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ తన ఎన్నికల నామినేషన్ను బుధవారం ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నగరంలోని అరిలోవా బస్టాండ్ నుంచి భారీగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపులు, నృత్యాలతోటి సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి చేపట్టిన ఈ ర్యాలీ అరిలోవా, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, ఎంవిపి కాలనీ మీదుగా విశాఖ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఈ నామినేషన్ ర్యాలీలోని అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు, అభిమానులు ఉల్లాసంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం ఎంవివి మాట్లాడుతూ ప్రజలంతా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. మన అభ్యర్థి విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు ఫ్యాన్ గుర్తుపై ముఖ్య భూమిక పోషించిన శ్రీ ఎంవివి సత్యనారాయణ గారిని రోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంతా కూడా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి ఒక చరిత్రలో ఇంత ఎప్పుడూ ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు ఒక జన సందోహం లాగా వచ్చేసి జన సముద్రం లాగా కల్పించారు. అన్ని బైక్స్ కానీ, కార్యకర్తలు కానీ అసలు విపరీతం, అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ముందుగా నా కార్యకర్తలందరికీ, అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. అంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీలు చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజలు తిరుగుతూ ఉన్నాను. 6 నెలల నుంచి పాదయాత్ర చేస్తాను, గడపకి తూర్పు నియోజకవర్గం ప్రతి తిరిగాను. వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా, ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తారు అన్నలా. మేము ఇంకెవరు కావాలి, మాకు ఇంకేం కావాలి, ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు, మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు. కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు. మేము జగన్ని అబద్ధాలు చెప్పి అన్ని హామీలు తప్పిన వ్యక్తులు మేము 80% నమ్మం. 5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాల పథకాలు పెట్టారో అన్నీ కూడా హామీలు 100% నెరవేర్చి మాకు ఈరోజు సంతోషంగా మా పిల్లల చదువులు కానీ, మాకు ఇల్లులు కానీ, మాకు వైద్యం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వాహన మిత్ర కానీ, రకరకాల రైతు భరోసా కానీ, ఇవాళ మత్స్యకార భరోసా కానీ, ఇలా ప్రతిదీ ఎంతో సహాయం చేశారు మాకు. ఇవాళ ఆయన వల్ల మా పేదరికం నిర్మూలన అవుతూ ఉంది, పేదలు సంతోషంగా చదువుకుంటామని చెప్తా ఉన్నారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు చెప్పిందే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో నిరక్షరాస్యత అనేది ఉండదు, పేదరికం ఉండదు. ఈయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పేదరికం 12% నుంచి 6% తగ్గింది. అక్షరాస్యతలో ఈ దేశంలోనే కేరళను దాటి ముందుకెళ్ళి ప్రథమ స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఈరోజు మన అభివృద్ధిలో కూడా చూసుకుంటే విశాఖపట్నం నగరంలో రోడ్లు కానీ, పార్కులు కానీ, ఫుట్పాత్స్ కానీ, డివైడర్ కానీ, సెంటర్ ఐలాండ్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా నీటి సమస్య అనేది లేదు, తాగునీటి సమస్య లేదు. అసలు ఎప్పుడు కూడా తాగునీరు లేదు అని ఎవరో ఒక ఆటో కానీ, ట్యాంకర్ కానీ అన్లోడ్ చేసుకున్న విషయం కూడా ఎప్పుడు మనం గమనించాం. అదేవిధంగా కరెంటు, పవర్ కట్ అనేది 5 సంవత్సరాలు 24 అవర్స్ పవర్ సప్లై చేశారు. శానిటేషన్ మన దేశంలోనే, రాష్ట్రంలో మన దేశంలోని ఈ విశాఖపట్నం 4వ స్థానంలో వచ్చింది శానిటేషన్ విషయంలో. అంత పరిశుభ్రంగా పెంచారు ఇక్కడ గ్రీనరీ. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ఒక చిన్న గొడవలు కానీ, తాగుబోతులు కానీ ఇబ్బంది లేకుండా కూడా చాలా చక్కగా చేశారు. కానీ కొన్ని పత్రికలు ఏదో దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి.
కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలేమో అమాయకులు కాదు. ఈరోజు ధరలు పెరిగిపోయిన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక సిలిండర్ ధర పక్క రాష్ట్రం ఎంత ఉంటుంది, హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ మనకి ఎంత ఉంటుంది. అదేవిధంగా కందిపప్పు కానీ పంచదార కానీ నూనె కానీ ఇలా సబ్బు కానీ పేస్ట్ కానీ షాంపూ కానీ అన్ని నిత్యావసర వస్తువులు కూడా దేశంలో ఒకే ధరలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించకుండా జగన్ గారు వాళ్ళ ధరలు పెరిగిపోయిన దుష్ప్రచారం చేయడం, ఇలా చాలా రకరకాలుగా ఏదో రకంగా వాళ్ళంతా కలిపి అధికారంలోకి రావాలి, ఏదో రకంగా మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళు అభిప్రాయంతో ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు సంక్షేమం 2,70,000 కోట్లు సంక్షేమం చేశారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, శ్రీలంకను చేసేస్తున్నాను అన్నాడు. అదేవిధంగా వాలంటీరు గేదెలను కాస్తారని అడిగిన వ్యక్తి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అద్భుతం అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 2,70,000 కోట్లు కాదు, నేను ఇంకా ఎక్కువ ఇస్తానని మాట్లాడతాను. అంటే అతని మాటలో 6 భరోసా 6 గ్యారెంటీలను ఆల్రెడీ ఇచ్చాడు. ఎవరు కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయలేదనే విషయాన్ని మనం గమనించాలని చెప్తా ఉన్నాం. ఆయన మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేదు. ఎందుకంటే 2014లో 680 పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు, ఒక్కటి నెరవేర్చలేదు. ఈరోజు అదే మళ్ళీ 6 గ్యారెంటీలు మేనిఫెస్టో పట్టుకొని వచ్చాడు. ఎవరు కూడా ఆయన అవసరం లేదు మాకని చెప్తా ఉన్నారు. వ్యక్తి పరిస్థితిలో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు గెలవబోతా ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నంలో అన్ని స్థానాలు 4 స్థానాలు కాదు, అన్ని స్థానాలు ఏదైతే 4 స్థానాలు కోల్పోయినా అవే కాకుండా అన్ని స్థానాలు ఈసారి గెలవబోతా ఉన్నాం. ఈసారి మా ఈస్ట్ మాత్రం గంటాపరంగా చెప్తా ఉన్నాను, ఈస్ట్ 80% మేము గెలుస్తా ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా పార్లమెంట్ స్థానం కూడా మనం 80%లో గెలవబోతా ఉన్నాం. ఈరోజు మాతో పాటు ముల్లప్పరావు ఈస్ట్ అబ్జర్వర్ గారు, అదేవిధంగా సురేష్ గారు, లేకపోతే దాస్ గారు, మన వీరచంద్ర గారు,